21వ కీర్తన 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. ఏలైనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు, రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. నమ్మదగిన దేవుడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఏలైనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. కాబట్టి రాజు ఇంకొక పెద్ద రాజు యందు నమ్మిక ఉంచలే, లేదా రాజు ఇంకొక రాజు మీద కానీ నమ్మిక ఉంచలే. అలానే తనకున్న సైన్యం మీద, తనకున్న బలం మీద, గుర్రాలు, రౌతులు, లేకపోతే మిజైల్స్. ఇప్పుడు చూస్తారంటే మాకున్న ఆటం బాంబ్స్ ఎవరికి లేవు, మాకున్న న్యూక్లియర్స్ ఎవరికి లేవు, మా సైన్యంలో ఇంత ఉంది. రాజు దాని మీద నమ్మిక ఉంచలే, దాని మీద నమ్మిక ఉంచలే. ఇక్కడ అంటున్నాడు, ఏలైనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు, యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెషయా 26:4. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. హల్లెలూయా. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. నిత్యాశ్రయ దుర్గం అంటే ఎప్పటికీ. ఏమి అద్భుతమైన వివరణ కీర్తన ఈ భక్తుడు వివరిస్తున్నాడు. నిత్యాశ్రయ దుర్గం అంటే ఎప్పటికీ. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ, ఎప్పటికీ. ఫర్ ద లార్డ్ ఈజ్ ద రాక్ ఇటర్నల్ అంటే నిత్యత్వము లేదా యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి నిత్యాశ్రయ దుర్గము, ఎప్పటికీ ఆశ్రయించగలిగిన దుర్గము. ఎప్పటికీ అంటే ఈ భూమి మీద ఎప్పటికీ ఆశ్రయించేది ఏది లేదు. దట్ ఈస్ ద ట్రూత్. ఎప్పటికీ ఆశ్రయించేది ఏది లేదు. ప్రతిదీ కూడా టెంపరీ. ఏదైనా సరే కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత దాటిపోతుంది. తల్లిదండ్రులు ఉన్నారు, కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. సరే, భార్య భర్తలు ఎవడు ముందు రాలిపోతారో అర్థం కాదు. ఏది చూసినా సరే ఏది కూడా నిత్యాశ్రయ దుర్గము కాదు. ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. అయితే నిత్యాశ్రయ దుర్గము ఏమిటంటే, ఎవరంటే దేవుడు మాత్రమే. ఎప్పటికీ నువ్వు ఆశ్రయం కలిగి ఉండొచ్చు. ఎప్పటికీ నమ్మదగిన దేవుడు. నమ్మదగని మనము, అలానే నమ్మదగని లోకములో, అలానే ముంచే లోకములో చాలాసార్లు ఇలా అంటుంటారు. నేను విన్నాను, బ్రదర్ ఆయన నమ్మాను, నిట్ట నిలువును ముంచేశాడు. ఎందుకని? నువ్వు నమ్మావు కాబట్టి. అది ఎంతోమంది చెప్తా ఉంటాను, నేను నమ్మానండి, నన్ను ముంచేశాడు, నన్ను మోసం చేశాడు. క్రైస్తవుడు అనుకొని వచ్చాను, విశ్వాసి అనుకొని వచ్చాను, భక్తుడు అనుకున్నాను, భక్తుడు ముంచేశాడు. ముంచేస్తాడు. ఎందుకంటే వేషం వేశాడు అంతే, ముసుగు వేసాడు, భక్తి అనే ముసుగు. ఎవడైనా నిన్ను ముంచొచ్చు, ఎవడైనా నిన్ను మోసం చేయొచ్చు. మోసం చేసి, దగా చేసి ఈ లోకంలో సోదరుడ సహోదరి, అతి శ్రేష్టమైన, అతి విలువైన సత్యం ఏమిటంటే నమ్మదగిన దేవుడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా నమ్మొచ్చు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిత్యత్వము నమ్మొచ్చు. ఎప్పుడు నిన్ను మోసం చేయడు. ఎవడు మోసం చేసినా సరే, ఎవడు నీ గోతులు దవ్వినా సరే, ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన నిన్ను ధైర్యంగా నిలబెడతాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద ఆఖరి కొర ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన నీతో ఉంటాడు, మనతో ఉంటాడు. నిత్యాశ్రయ దుర్గము, నిత్యాశ్రయ దుర్గం. అందుకోసమనే భక్తుడు ఆయన ఆశ్రయించాడు కాబట్టి నిరాశ, నిస్పృహ, డిప్రెషను, లేకపోతే భయము, ఆందోళన, ఏమైపోతుంది ఆ ఫ్లక్చుయేషన్లో లేడు. ఎందుకు లేడంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఇలాంటి దేవుని కలిగిన మనం, ఇంత మంచి దేవుడు, ఇంత శ్రేష్టమైన దేవుడు, ఇంత నమ్మదగిన దేవుడు మనకు దొరికిన తర్వాత కృతజ్ఞత చెప్పుకొని ఉండగలుగుతామా?